తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్లో రెవెన్యూ, విద్య, వైద్య, ఆరోగ్యం, పోలీస్, ఇతర శాఖల అధికారులతో జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 5 నుంచి 19 వరకు ప్రయోగ పరీక్షలు, మార్చి 1 నుంచి 20 వరకు థియరీ పరీక్షలు జరగనున్నాయని, ఈ పరీక్షలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పరీక్షలను సక్రమంగా నిర్వహించేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని డీఆర్ఓ సూచించారు. పరీక్షా సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయవలసిందిగా విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ సమీపంలోని పోటుపాలెం గ్రామం పంబలేరు వాగులో శవమై కనిపించిన విద్యార్థిని లేహనిసి మృతి మిస్టరీ వీడింది. విద్యార్థినికి ఈ నెల 31వ తేదీన పెద్దలు ఇష్టం లేని పెళ్లి నిర్ణయించడంతో ఈ నెల 20వ తేదీన కళాశాలకు వెళ్తున్నానని చెప్పి కనిపించకుండా పోయింది. విద్యార్థిని రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రభు ఎక్కడ ఆపొద్దు డైరెక్ట్ కుటుంబ కలహాలు కారణంగా భర్తను భార్య హత్య చేసిన ఘటన కాకినాడలో కలకలం రేపింది. కాకినాడ నగరంలోని పర్లోపేట టిట్కో ఫ్లాట్లలోని సి బ్లాక్ 28లో నివాసముంటున్న భార్యాభర్తల మధ్య గురువారం ఉదయం వివాదం రాసుకుంది. మద్యం మత్తులో ఉన్న భర్తను భార్య అతి కిరాతకంగా హత్య చేసి పోర్టు పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది. కాకినాడ ఎస్డీపీఓ ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసును దర్యాప్తు చేస్తున్నారు. మధ్యాహ్నం సుమారు 3 గంటలకి మాకు ఈ అపార్ట్మెంటు టిట్కో అపార్ట్మెంటు C28లో ఒక వ్యక్తి చనిపోయాడు, మర్డర్ చేశారని సమాచారం మీద ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి ఈ అపార్ట్మెంట్లో చెక్ చేయగా ఇందులో ఒక మేల్ డెడ్ బాడీ అపార్ట్మెంటు బెడ్రూమ్లో పడి ఉంది. అతని పేరు వచ్చి గుడాల చంద్రశేఖరు. ఇతని యొక్క వివరాలు కనుక్కుంటే ఇతనిది పెనుగొండ మండలము చిన్నమన్నం విలేజ్ అని తెలిసింది. ఈయన ఒక లేడీ అంటే లావణ్య అనే ఒక ఆమెది కూడా తిరుపతి పరిసర ప్రాంతాల్లో వీళ్ళ మధ్య ఏదో పరిచయం ఉందో, పరిచయం ఏ విధంగా అయితే మాకు ఇంకా ఇంటర్వ్యూలో తెలియదు. ఈ అమ్మాయితో ఈ రూమ్లో ఉంటున్నట్టు మాకు తెలిసింది. మధ్యాహ్నం చనిపోయాడు ఇతను అనుమానం మీద ఈ రూమ్ చెక్ చేస్తే అతను పూల్ ఆఫ్ డెత్లో రక్తంలో ఉన్నాడు. ఆయన దాని నిమిత్తం కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద రిజిస్టర్ చేసి దర్యాప్తు చేశారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని బేమడోలు ఎస్ఐ వై సుధాకర్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా బేమడోలు మండలం కురెళ్లగూడెం, పూళ్ల, బేమడోలు హైస్కూళ్ల వద్ద ఎస్ఐ సుధాకర్ ఆధ్వర్యంలో అభయ మహిళా పోలీస్ టీం పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, లోన్ యాప్స్, పోక్సో చట్టాలు, రహదారి భద్రతా నియమాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఏలూరు జిల్లా ఎస్పీ శివకిషోర్ ఆదేశాల మేరకు ప్రత్యేక వాహనంలో జిల్లాలోని అన్ని పాఠశాలల్లో సైబర్ క్రైమ్, ఆన్లైన్ మోసాలు, పలు చట్టాలు, శిక్షల గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. మీ అందరికీ నాలెడ్జ్ పెరుగుద్దని మీకు చదువుకుంటారు, మీకు 10th క్లాస్ వరకు ప్రతి సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటుంది. కానీ చట్టాల మీద, తర్వాత ఈ సైబర్ నేరాల మీద, తర్వాత గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మీద, ఈ పోక్సో యాక్ట్ మీద అవగాహన కలుగుద్దనే ఉద్దేశంతో ఎస్పీ గారు, మన డిఎస్పీ గారు ప్రతి జిల్లాలో ఉన్న సబ్ డివిజన్లో ప్రతి చేరాలని చెప్పి ఈ వెహికల్ పంపిస్తున్నారు. సైబర్ నేరం అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, నేను అతను కొట్టాను, అదొక నేరం. కనపడకుండా చేస్తే, ఆన్లైన్లో చేస్తే సైబర్ నేరం. మీరు డౌన్లోడ్ చేసుకోవద్దు, ఆ లింక్ని క్లిక్ చేయొద్దు. ఆ అవసరాన్ని చేసుకుని లోన్ యాప్ ద్వారా ఒక 1000 రూపాయలు ఇచ్చినట్టు ఇస్తారు, మీ దగ్గర నుంచి 10,000 వసూలు చేస్తారు. వసూలు చేసినా కూడా లోన్ యాప్లో ఒకసారి మీరు లోన్ ఆ యాప్ తీసుకోగానే ఆ యాప్ కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. ఒకసారి మా లోన్ తీసుకున్న బ్లాక్ మెయిలింగ్ స్టార్ట్ అయిపోతుంది. మీకు లోన్స్ అంటే అంత ఈజీగా ఏమి రాదు. మన బ్యాంక్స్ ఉన్నాయి, లోకల్ బ్యాంక్స్ ఉన్నాయి, తెలిసిన పర్సన్ లోన్ తీసుకోండి. అంతేకాదు లోన్ యాప్ ద్వారా మాత్రం లోన్ తీసుకోవద్దు, తెలియని యాప్ నొక్కొద్దు. జాబ్ ఫ్రాడ్స్ రిపీట్ 1930 1930 ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి.
పొరపాటున మన అకౌంట్లోని డబ్బులు మన తప్పిదం వల్ల కానీ మనం మోసపోవడం వల్ల కానీ బయటికి వెళ్ళిపోతే వెంటనే 1930 కాల్ చేస్తే ఆ అమౌంట్ని వెళ్ళిపోయిన అకౌంట్లోంచి తీయకుండా ఫ్రీజ్ చేసి పెడతారు అమౌంట్. రాష్ట్రంలో మెప్మా ఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆర్పీ మహిళలు నిరసన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా మహిళలను ఎదగనివ్వాల్సిన ప్రభుత్వాలు అణగదొక్కే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. ఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వారి వేతనాలను వారి సొంత అకౌంట్లకు జమ చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. దేశానికి స్వతంత్రంలోనూ దళితులు, మహిళలు, మైనారిటీలు, గిరిజనులు, అట్టడుగు వర్గాల హక్కుల్ని కాపాడడంలోనూ, ఈ దేశం నుండి బ్రిటిషోడిని తరిమేయడంలోనూ, ప్రజల యొక్క చైతన్యం మీద అత్యంత విశ్వాసం ఉంచి ప్రజల్నే ఆయుధంగా మలిచి సత్యాగ్రహం చేయించడంలోనూ మహాత్ముడికి సాటి ఎవరు రారు. ప్రపంచంలో మహాత్ముడి స్థానం చాలా ప్రత్యేకమైనది. అటువంటి వర్ధంతి సందర్భంగా మేము కూడా ఈ పక్కనే ధర్నా చేస్తున్నాం. మా ప్రధానమైన డిమాండు మమ్మల్ని 3 సంవత్సరాల తర్వాత తొలగించాలి అని చెప్పి వైసీపీ హయాంలో 2019లో మాకు సర్క్యులర్ జారీ చేశారు. ఆ సర్క్యులర్ని వచ్చిన దగ్గర నుంచి మేము పోరాడుతున్నాం. ఏ ప్రభుత్వం అయితే సర్క్యులర్ జారీ చేసిందో ఆ ప్రభుత్వం ఆ సర్క్యులర్ని అమలు చెయ్యను అని చెప్పి స్పష్టం చేసింది. కానీ మన జీవీఎంసీలో తెలుగుదేశం గెలిచిన తర్వాత, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సర్క్యులర్ని మళ్ళీ అమలు చేయడం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల మేమంతా 1060 మందిని ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉంది. మేము చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఒకటే, మీరు ఎలక్షన్స్లో ఆ 3 సంవత్సరాల కాలపరిమితి సర్కులర్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. మా ఈ వ్యక్తిగత అకౌంట్లో వేతనాలు ఇస్తాము అని హామీ ఇచ్చారు. బకాయిలు లేకుండా ప్రతి నెల మొదటి వారంలో వేతనాలు చెల్లిస్తామన్నారు. వేతనాలు పెంచుతాము అని చెప్పారు, పని భారం తగ్గిస్తాము అని చెప్పారు. ఇప్పుడు ఆ మాటలన్నింటినీ అమలు చేయమని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వాలు మారినప్పుడల్లా మాకేంటి ఈ బాధ అని అడుగుతున్నాం. మేము ప్రభుత్వానికి పనిచేసే ఉద్యోగులం, మేము పార్టీలకు పనిచేసే ఉద్యోగులం కాదు. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. అందరి ఉద్యోగులకి ఎలాగైతే ఉద్యోగ భద్రత ఉందో మాకు అలాగే ఉద్యోగ భద్రత ఇవ్వండి. ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీలు, తర్వాత ఏఎన్ఎంలు, కాంట్రాక్ట్స్, అవుట్సోర్సింగ్ స్టాఫ్, మున్సిపల్ వర్కర్స్, వీళ్ళందరికీ ఉద్యోగ భద్రత ఉంది. మా ఆర్పీలతో ఎందుకు ఇంత చెలగాటం ఆడుతున్నారు? మా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మీరు పెట్టే వర్క్ ప్రెషర్ వల్ల చాలా మంది చనిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు జయమ్మ అని 22వ వార్డులో సీనియర్ మోస్ట్ ఆర్పీ, తను కూడా ఈ వర్క్ ప్రెషర్ భరించలేక చనిపోయారు. కాబట్టి ఇంత వర్క్ ప్రెషర్ పెట్టడం, మా జీవితాలతో చెలగాటం ఆడడం చాలా అన్యాయం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి కుమారస్వామి 3 నెలల్లోగా కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడి. పెద్దిరెడ్డి పగలు పూజలు చేస్తూ రాత్రులు దోపిడీలు చేస్తుంటారు. పాడి రైతుల కష్టార్జితాన్ని దోచుకున్నారంటూ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఫైర్. తాడేపల్లిలోని వైసీపీ ఫీజు 4 పోస్టులను ఆవిష్కరించిన మాజీ మంత్రులు. ఫిబ్రవరి 5న విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఆందోళనకు పిలుపు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్య లక్ష్మీ హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.